ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్. తమిళనాట సినీ కెరీర్ని ప్రారంభించిన దక్షిణాదిలో టాప్ హీరోలుగా ఇద్దరూ రాణించారు. బాలీవుడ్లోనూ సూపర్ హిట్ చిత్రాలతో గొప్ప ఇమేజ్ని సాధించారు. 70 వసంతాల మదిలోనూ యువ హీరోలకు ధీటుగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటున్నారు. కెరీర్ తొలినాళ్లలో వీళ్ళిద్దరూ అనేక చిత్రాల్లో కలిసి నటించారు. తొలుత కమల్ హాసన్ 5 ఏళ్ల చిరు ప్రాయంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ని ఆరంభించాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా, విలన్ గా, ఆ తర్వాత హీరోగా స్టార్డమ్ ని అందుకున్నాడు. రజనీకాంత్ కర్ణాటక ఆర్టీసీలో కండక్టర్ గా జాబ్ చేస్తూ నాటక రంగంలో గొప్ప నటునిగా పేరు తెచ్చుకున్నాడు. కాలీవుడ్ లో విలన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత హీరోగా గొప్ప స్టార్డమ్ ని అందుకున్నాడు. అంతులేని కథ, వయసు పిలిచింది, అందమైన అనుభవం లాంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. అంతేకాదు అనేకసార్లు బాక్సాఫీస్లో తమ చిత్రాలతో పోటీ పడ్డారు. 18 ఏళ్ల తర్వాత మరోసారి పోటీ పడబోతున్నారు. 2005 ఏప్రిల్ 14న రజనీకాంత్ చంద్రముఖి, కమల్ హాసన్ ముంబై ఎక్స్ప్రెస్ రిలీజ్ కాగా చంద్రముఖి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. రజనీకాంత్ జైలర్ గా విడుదలకు ముస్తాబోతున్నాడు. ఈ 2 చిత్రాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయని కాలీవుడ్ వర్గాల సమాచారం.